పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. దద్దోజనం చేసుకుందాం సింపుల్గా. దద్దోజనానికి అన్నం కొంచెం ఎక్కువ బిరుసుగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు, కాస్త మీడియం సైజులో ఉండాలి. 1-2 నీళ్ళు పోసి అన్నం వండేసి అన్నాన్ని చల్లారబెట్టేసేయండి. అన్నం వేడిగా ఉండకూడదు, పాలు వేడిగా ఉండకూడదు, మాత్రం వేడిది వేయకూడదు, విరిగినట్లు అయిపోతుంది. పాలు అని చెప్పాను అనుకుంటున్నారు కదా. దధ్యోజనం దేంతో చేస్తాము? దద్దోజనం అంటే దధి ఓదనము అంటే పెరుగు అన్నము. పుట్టిగా పెరుగు అన్నం కలిపితే పెరుగన్నం అవుతుంది. దాంట్లో కొంచెం తాలింపు వేస్తే అదే దధ్యోదనం అవుతుంది. దద్దోజనం కాదండి, దధ్యోదనం. యావత్తు దధ్యోదనం పెరుగుతోటి తీసుకుంటాం కదా, కమ్మటి పెరుగు తీసుకోండి. అయితే కొంచెం కాచిన పాలు, చల్లారబెట్టినవి కొన్ని పాలు కూడా కలుపుకుంటే దధ్యోదనం ఎక్కువ రుచిగా ఉంటుంది. ఎక్కువ గంటల పాటు పుల్లబడకుండా ఉంటుంది. మొత్తం పెరుగు కాదు. ఇప్పుడు ఈ కప్పు పెరుగు తీసుకున్నాం అనుకోండి, ఇంత గిన్నెడు, ఒక అంత గ్లాసెడు, మన కాఫీ గ్లాసెడు కాచిన మంచి చల్లారిన పాలని కలిపేసుకోవాలి. పాలలో పెరుగుని కలిపేస్తున్నాం. తిరగమాత పెట్టుకుందాము. దధ్యోదనానికి పండగలకి చేసేటప్పుడే కాకుండా మామూలుగా కూడా నెయ్యితో తాలింపు పెట్టి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. నూనె తాలింపు కంటే నేతి తాలింపు రుచి ఎక్కువ. ఇవన్నీ చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్, పెద్ద హడావిడి ఏం లేదు దీనికి. చాలా పప్పులుగా పులిహోరలో వేసినట్టు పప్పులు అవి వేయం కదా, కొంచెం తక్కువ వేస్తాం. దీనికి ఏంటంటే శాస్త్రానికి 4 మెంతి గింజలు వేసుకోవాలి, తక్కువ, ఎక్కువ వేయకూడదు. కొంచెమే చేస్తున్నాం కదా మనం. ఇది ఒక హాఫ్ గ్లాసు బియ్యము అంతే అన్నం ఉంది. ఇదిగో ఈ కప్పే కదా, పెద్ద కప్పు పెరుగు పెట్టాం. దీనికి ఏంటంటే కొలత ఏం పెట్టుకోకూడదండి, అందాజుగా చేయాలి. ఈ అన్నానికి ఈ పెరుగు సరిపోతుందని. సరిపోతే మళ్ళీ కలుపుకుందాం, నెక్స్ట్ టైం ఎక్కువ వేసుకుందాం అంతే. ఇగో 4 అంటే 4 మెంతి గింజలు వేస్తున్నాను చూడండి. ఆ మెంతి వేగిన వాసన ఈ నూనె కానీ నేతికి కానీ మంచి వాసన వస్తుందన్నమాట. ఒక ½ టీ స్పూను ఆవాల కంటే తక్కువ మినపప్పు, ఇంకా శనగపప్పు వేయం ఇందులో, అంతకంటే తక్కువ జీలకర్ర, దాంతోపాటు కాసిన జీడిపప్పు కొంచెం వేగనిచ్చి ఓ 2-3 ఎండుమిర్చి, ఒక చిటికెడి ఇంగువ వేసాక ఒక పచ్చిమిర్చి చిన్న ముక్కలు తరుక్కోండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే పచ్చిమిరపకాయలు పెద్ద చీలికలు వేయచ్చు. మనమే అయితే చిన్న ముక్కలు తరిగితే పెరుగులో బాగుంటాయి కూడా. స్టవ్ ఆపేసి ఒక రెబ్బ కరివేపాకు శుభ్రంగా కడిగి కొంచెం తడార్చి పెట్టుకున్నది వేసేద్దాం ఇందులో. ఈ పోపుని దించి కాస్త పక్కకు పెట్టుకోండి. వేడి పోపు కనుక పెరుగులో వేసామంటే పెరుగు విరిగినట్టుగా అయిపోతుంది, విరచకూడదు. దాన్ని మనం తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఈ పెరుగు పాలు మిశ్రమం చేసాం కదా, పాలు ఎక్కువ కాదండి, కొంచెమే చెప్పా కదా. సో మనం ఒక ½ స్పూన్ అట్లా ఉప్పు సరిపడా వేసుకోవటం, కావాలంటే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. కొన్ని చోట్ల అండి తాలింపులో పసుపు వేసి దద్దోజనాన్ని పసుపచ్చగా చేసే పద్ధతి ఉంటుంది, అలాగూ చేయొచ్చు. మనం దసరా నివేదనలో అన్నపూర్ణాదేవికి పెరుగన్నం దద్దోజనం పెడతాం, తర్వాత సరస్వతీదేవికి దద్దోజనం నివేదనలు పెడతాం. అన్నపూర్ణకి సరస్వతికి ఇద్దరికీ కూడా తెల్లటి అన్నాలు పెడితే చాలా మంచిదని చెప్తారు. అందుకని మనం పసుపు వేయకుండా చేసాం అంతే. ఇప్పుడు ఈ పోపు చల్లారిపోయింది, దాన్ని ఎత్తి ఇందులో వేసాం. మంచి అల్లము ఇంగువ వాసన వస్తున్నాయి. ఫ్రెష్గా శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకున్న కొత్తిమీరని సన్న ముక్కలు చేసి ఇందులో వేసేది. మామూలుగా మనం నివేదనలు చేసేవి రుచి ముందు రోజు రాత్రి చేసి పెట్టుకోం, అప్పటికప్పుడు చేస్తాం కదా. సో దీన్ని ప్రసాదంగా ఇచ్చేసిన మనం కంచాల్లో వడ్డించుకునేటట్టయితే అప్పుడు మాత్రం టేస్ట్ చూసి ఉప్పు కలుపుకోండి. ఈ పెరుగుని అన్నాన్ని కలిపేది. కొంచెం పెరుగు ఎక్కువ ఉంటేనే కమ్మగా బాగుంటుందండి. ఘుమఘుమలాడే దద్దోజనం ఎంతో సింపుల్గా అయిపోతుంది. ఈ మన హోల్ మిల్క్ పెరుగు గనక అవకాశం ఉంటే అది ట్రై చేయండి. దాంతో పెరుగు దద్దోజనం చాలా రుచిగా కుదురుతుంది. అంటే ఎక్కువ మీగడ పెరుగు అయితే ఎక్కువ బాగుంటుంది అన్నమాట. మనకి ఇప్పుడు డబ్బా పెరుగులు దొరికేస్తున్నాయి కదా, అవి కూడా బాగుంటాయి. ఇంట్లోనే చేసుకోవాలి, ఇంట్లో పెరిగే కావాలి అంటే నివేదనకైతే నేను డబ్బా పెరుగులు వాడనండి. నేను పాలు తోడుపెట్టిన పెరిగే వాడతాను. పాలలో మీగడ ఉండనిచ్చి ఆ మీగడ పెరుగుని కనుక కలిపితే అమ్మవారికి నివేదనకి చాలా మంచి రిచ్గా వస్తువు తయారవుతుంది. మనం ప్రసాదం తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది.